కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభలలో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురయ్యారు సార్. ముంబైలోని ఇంట్లోకి చొరబడి ఒక దుండగుడు దాడి చేశాడు. వెన్నెముక నుంచి 2.5 అంగుళాల కత్తి ముక్క ఆల్రెడీ తొలగించారు. ప్రస్తుతం మనకున్న సమాచారం మేరకు యాజ్ ఆఫ్ నౌ సైఫ్ అలీ ఖాన్కు ఎటువంటి ప్రాణాపాయం లేదు, వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ ఇది. సో సెలబ్రిటీలకు ముంబైలో సెక్యూరిటీ లేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు అక్కడ ఫడ్నవీస్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రీసెంట్గా చూసాం కదా సార్ మనం సల్మాన్ ఖాన్కు లారెన్స్ బిష్నోయ్ గ్రూప్ హెచ్చరికలు ఇవన్నీ. కానీ అది వేరు ఇది వేరు. ఇది ఒక దుండగుడు డబ్బు కోసం దోచుకోవడం కోసం ఇంట్లోకి, అంటే పోలీసులు ప్రాథమికంగా చెప్తున్న సమాచారం సార్, ఇది దోచుకోవడానికి ఇంట్లోకి వచ్చి సైఫ్ అలీ ఖాన్ని 1 కోటి రూపాయలు ఇస్తే నేను వదిలేస్తాను అని అడిగినట్టు, సైఫ్ దానికి నో చెప్పినట్టు వెంటనే అటాక్ చేసినట్టు ఇది సార్ వస్తున్న సమాచారం మనకి. సో ఏం చెప్తారు సార్ ఈ అంటే ఇప్పుడు మనం ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ తీసుకొని జనరలైజ్ ఎప్పుడు చేయకూడదు. పాలిటిక్స్లో చేస్తారు. ఇప్పుడు వెంటనే అరవింద్ కేజ్రీవాల్ ముంబై సెలబ్రిటీలకే రక్షణ లేదు, భద్రత లేదు, ఇక సామాన్యుల రక్షణ ఏంటి అని. ఇప్పుడు ముంబైలో ఒక్క సైఫ్ అలీ ఖాన్ లేడు, ఒక్క సల్మాన్ ఖాన్ లేడు. ముంబైలో అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, మరి ఆయన భద్రతకైనా ప్రమాదం వచ్చిందా? ముంబైలో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, ఆయన భద్రతకైనా ప్రమాదం వచ్చిందా? ముంబైలో బోలెడు మంది నటులు ఉన్నారు కదా బాలీవుడ్లో, ఎంతమంది పైన బాలీవుడ్ నటులు మెజారిటీ అక్కడే ఉన్నారు, అందరూ అక్కడే ఉంటారు కదా. మరి ఇందులో ఎవరికి ప్రమాదం వచ్చింది? అందువల్ల పొలిటికల్ స్టేట్మెంట్, ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి కనుక బీజేపీని కౌంటర్ చేయడానికి సహజంగానే ప్రత్యర్థులు వాడతారు. అది బీజేపీ అయినా వాడుతుంది, ఆ పైన వాడుతుంది. ఒక ఇన్సిడెంట్ వస్తే దాన్ని పొలిటికల్గా తమకు అనుకూలమైన రీతిలో స్పిన్ చేస్తారు. అది పాలిటిక్స్లో సహజం, పొలిటికల్ డిస్కోర్స్లో. కానీ మనము దాన్ని బట్టి ముంబై అనేది సెలబ్రిటీలు అందరూ ఏదో అన్సేఫ్గా ఉండిపోయారు అనే కంక్లూజన్కి అయితే రాకూడదు. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే అది బాంద్రా ప్రాంతము. మీకు ముంబైకి వెళ్ళిన ఎవరికైనా తెలుసు, బాంద్రా ప్రాంతం అనేది చాలా పాష్ లొకాలిటీ, హై సెక్యూరిటీ జోన్, బాలీవుడ్ ప్రముఖులందరూ ఉండే ప్రాంతము. రెండవది అది ఆ బిల్డింగ్ కూడా, అందులో అది 12 స్టోరీ బిల్డింగ్ అందులో 4 అంతస్తుల్లో మీకు సైఫ్ అలీ ఖాన్ ఇల్లే ఉంటుంది. ఆ ఇంటి ఖరీదు 70 కోట్లు అని మీడియాలో వచ్చిన అంచనా. సో 70 crore విలువైన అపార్ట్మెంట్లో ఉంటున్నప్పుడు మీకు సహజంగా దానికి కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ప్రాంతము కట్టుదిట్టమైంది. అందులో ఆ బిల్డింగ్లో ఉండేవాళ్ళు చాలామంది బాలీవుడ్ ప్రముఖులు. మరి అలాంటప్పుడు ఆ సెక్యూరిటీ బ్రీచ్ ఎలా అయింది అనేది ఇప్పటికీ ఎవరికి అంతుపట్టిన అంశం. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ గార్డులు ఉంటారు, మీకు కూడా సీసీటీవీలు ఉంటారు, చాలా పవర్ఫుల్ సర్వేలెన్స్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ సిస్టమ్ కూడా వచ్చింది, అంత ఈజీగా లేదు. మీరు ఆల్రెడీ సెన్సార్స్ వచ్చాయి, మీరు ఇంటి ముందటికి ఓ వ్యక్తి రావడంతోనే నువ్వు నెట్లో చూసుకోవచ్చు. మీకు అలా చిన్న చిన్న పిల్లల్ని బెడ్రూమ్లో నిద్ర పండుకోబెట్టి తల్లిదండ్రులు వచ్చి హాల్లో కూర్చొని మాట్లాడుతుంటారు. మీరు అయ్యో పూర్తి చిన్నమ్మాయి కదా అంటే, లేదు నేను మానిటర్ చేస్తున్నాను మొబైల్లో అని. మొన్న మా మనవరాలు వచ్చినప్పుడు నేను గమనించాను. సో అది భర్త ఈసారి అంతకు ముందు సారి వచ్చినప్పుడే, అంటే 1 ఏడాది లోపే అది చిట్టి తల్లి. సో అది లోపల బెడ్రూమ్లో పండుకొని ఉంది. మా కోడలు వచ్చి మాట్లాడుతుంటే, అయ్యో అది ఒక్కతే ఉన్నది కదా అంటే, లేదు మామయ్య నేను రెగ్యులర్ మానిటర్ చేస్తున్నా అన్నాడు. ఎట్లా మానిటర్ చేస్తున్నా? యాప్లో మానిటర్ చేస్తున్నాం. సో అక్కడ బెడ్రూమ్లో చిన్న కదలిక వచ్చినా వీళ్ళు వెంటనే వెళ్తారు. సో అంత ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ అంత మనం మానిటర్ చేయొచ్చు. ఆ రకంగా ఉంది. మీరు ఇంటి ముందరికి వస్తే, మీరు అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, మీరు ఇండియాలో ఉంటారు, తమ ఇంటి ముందు ఎవరైనా వస్తే ఇక్కడ వెంటనే వాళ్ళకి మెసేజ్ వస్తుంది. అది మన దగ్గర కూడా వచ్చాయి, అమెరికా కూడా అవసరం లేదు. మీకు ఆ సర్వేలెన్స్ ఇన్స్ట్రుమెంట్స్ మన దగ్గర కూడా వచ్చాయి. ఇంటి ముందరికి ఒక వచ్చుడితోనే మనకు వెంటనే మొబైల్లో అలర్ట్ వస్తుంది. మరి అలాంటప్పుడు ఇక సైఫ్ అలీ ఖాన్ ఇంటికి ఎంత ఉండాలి అలర్ట్? మామూలు అలర్ట్ ఉండకూడదు కదా. మరి ఏమైంది? ఆ సెన్సార్లు పనిచేయలేదు, ఆ సీసీటీవీలు ఏమైనాయి? ఒక 6th floorలో ఉన్న సీసీటీవీలో మాత్రమే రికార్డ్ అయింది అంటున్నారు. మీకు ఫైర్ ఎస్కేప్ రూట్, ఫైర్ స్టేర్స్ ఉంటుంది పెద్ద పెద్ద బిల్డింగ్లో. మీరు అగ్ని ప్రమాదం జరిగితే
ఎవాక్యుయేషన్కి ఈజీ ఉండేలా దాని నుంచి వచ్చాడంటున్నారు. సో అందువల్ల ఇట్స్ ఎన్ ఐసోలేటెడ్ ఈవెంట్ అయినా ఇట్ రైజెస్ సీరియస్ సెక్యూరిటీ క్వశ్చన్స్. మరి ఎలా జరిగింది అనేది మనకు పూర్తి ఇన్వెస్టిగేషన్లో తేలాలి. తర్వాత సినిమా ప్రపంచానికి ఐసోలేటెడ్ ఈవెంట్స్ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే, ఒకటి వీళ్ళు సెలబ్రిటీలు కావడము, అటాక్ చేసేవాడికి కూడా సెలబ్రిటీని అటాక్ చేస్తే పబ్లిసిటీ వస్తుంది, వానికి ప్రయోజనం ఉంటుంది. రెండు వీళ్ళ పాపులారిటీ వీరికి ఉన్నాయి. ఇప్పుడు మీకు పేపర్లో ఒకప్పుడు అనేవాళ్ళు లాటరీ టికెట్ వచ్చింది, ₹1,00,00,000 లాటరీ అనుడితోనే మొదలు డబ్బులు వచ్చినందుకు ఆనందంగానే ఏ దొంగవాడతో భయపడేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుంది, 100 కోట్లు వచ్చినాయి, 200 కోట్లు వచ్చినాయి, 300 కోట్లు వచ్చినాయి, 500 కోట్లు వచ్చినాయి అని పేపర్లలో వస్తుంటుంది. సో ఇవన్నీ కూడా వల్నరబుల్ చేస్తాయి, మీకు సెలబ్రిటీలు వల్నరబుల్ కావడానికి కూడా ఇది కారణం అవుతుంది. తర్వాత ఈ సినిమాల్లో ఉండేటువంటి ఇన్వెస్ట్మెంట్లు, మీకు అండర్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా సినిమాల్లో ఉంది, ముఖ్యంగా బాలీవుడ్లో ఉంది. ఎక్కడైతే అండర్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో అక్కడ క్రైమ్ ఉండకుండా ఉంటుందా? సో ఆ ప్రొడ్యూసర్కు ఉదాహరణకు సినిమాకు ఒక ఇల్లీగల్ మనీ ద్వారా ఫండ్ చేస్తాడు, లీగల్ మనీతో కోర్టుకు పోతాడు, కోర్టులో చేర్చుకుంటాడు, ఇల్లీగల్ మనీ ఇస్తాడు. ఆ డబ్బులు ఆ లాభాలు పంచుకోవడంలోనో లేకుంటే లాభాలు రాకపోతే తిరిగి ఇవ్వడం లేదా పంచాయతీ వచ్చేందుకు వేరే రకంగా ఇంకే రకంగా తేల్చుకుంటాడు. సో ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉంటున్నాయి, ఒక రీజన్ కాదు. మీరు ముంబైలో అండర్ వరల్డ్ ఉంటుంది, బాలీవుడ్ ఉంటుంది, ఈ రెండింటి మధ్య లింకేజెస్ ఒకప్పుడైతే చాలా ఎక్కువ ఉండేది. సో ఆ అండర్ వరల్డ్ ఇండస్ట్రీ ఫైనాన్స్ కూడా చేస్తున్న రోజుల్లో స్మగ్లర్లను కూడా హీరోలుగా చూపెట్టేవాళ్ళు బాలీవుడ్ సినిమాల్లో. సో అందువల్ల దెర్ ఇస్ ఇంట్రికేట్ సెవరల్ ఫ్యాక్టర్స్. అందువల్ల సెలబ్రిటీ సెక్యూరిటీ అనేది, సెలబ్రిటీల భద్రత అనేది ఎందుకు ప్రశ్నార్థకంగా మారుతుంది ముంబైలో. ఐసోలేటెడ్ ఈవెంట్స్ అయినా కూడా లార్జర్ కాంటెక్స్ట్ అయితే డెఫినెట్గా ఉంది. ఆ లార్జర్ కాంటెక్స్ట్ స్టడీ చేయాల్సిన అవసరం అయితే ఉంది.